రైతులకు రేవంత్ బెదిరింపులు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. పేదల భూములు లాక్కొని పెద్దలకు కట్టబెడతారా? సీఎంకు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ కంపెనీకి లక్షల భూములు ఇచ్చారో కలెక్టర్కు తెలియదు. త్వరలో ఘటనా స్థలానికి బీజేపీ బృందం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకం. ఆ రెండు పార్టీలు దోస్తీ కట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కలెక్టర్ మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మేము ఎప్పటికీ ప్రజాపక్షమే అంటూ కిషన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి అవుతుందో ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారుతుంది వాస్తవంగా. ఎందుకు అంటే ఆ పార్టీలో ఈరోజు ఈటల రాజేందర్ గారిది ఒక మాట, కిషన్ రెడ్డి గారిది ఒక మాట, మన లక్ష్మణ్ గారిది ఒక మాట, బండి సంజయ్ గారిది ఒక మాట. ఇలా వీళ్ళిద్దరు నలుగురు కీలకమైనటువంటి వ్యక్తులు. సో అదేవిధంగా ఎంపీలు ఉన్నారు. ఇటు రఘునందన్ అండ్ అరవింద్ గారేమో బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తే బీజేపీని అధికారులకు రావడం చాలా ఈజీ అనేటువంటి విషయం ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీని తమ భుజాల మీద మోస్తూ ఉన్నారు. కొంతమంది వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉంటే మనం పొత్తులో పోతే మనం గెలుస్తామనేటువంటి ఒక భ్రమంలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, జాతీయ పార్టీలకు ఈరోజు గుర్తుపెట్టుకో అంశం ఏంటంటే ఎప్పుడైనా కానీ జాతీయ పార్టీలు కొట్లాడుకుంటే అక్కడ ప్రాంతీయవాదం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకున్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రాంతీయ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. సో ఈరోజు మీరు బీజేపీ మొన్న కేటీఆర్ ఢిల్లీ పోయి వీళ్ళను ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలుస్తా ఉన్నాడు. అదేవిధంగా కవిత బెయిల్ విషయంలో కూడా ఈరోజు బీజేపీ పరోక్షంగా హెల్ప్ చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా అసెంబ్లీ ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి బంధం ఏదైతుందో అది ముందుకు కొనసాగుతూనే వస్తూ ఉంది. సో ఇప్పటికి కూడా వాళ్ళు ఆ యొక్క బురదను కడుక్కునే ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి బీజేపీ గతంలో మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 8 సీట్లు గెలిచిన తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయినటువంటి ఆ యొక్క పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీ దానిలోకి బీఆర్ఎస్ వచ్చేసింది. వీళ్ళను కనీసం ప్రజలు దగ్గరిస్తున్న సందర్భాలు కూడా లేకుండా అయిపోయింది. సో దీనికి గల కారణాలు ఏంటో ఒకసారి బీజేపీ అవలోకనం చేసుకోవాలి. ఈరోజు నేనేదో బీజేపీ మీద కోపంతో లేకపోతే ఇంకెవరి మీద ప్రేమతో నేను చెప్తలేను. ఒక్కసారి మీకు మీరు అవలోకనం చేసుకోండి. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ యొక్క వాదాన్ని మీ ముందు ఉంచేట ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది కన్ఫర్మ్, ఇది 100% కన్ఫర్మ్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. బీజేపీ బీఆర్ఎస్ని మోస్తా ఉన్నది. ఢిల్లీలో ఆ విధంగా కేటీఆర్కి అన్ని రకాల అపాయింట్మెంట్లు ఇచ్చేసి ఈరోజు F1 రేస్లో ఆయన అరెస్ట్ కావాల్సింది పోయి ఈరోజు గవర్నర్ తోటి ఈరోజు రికమెండ్ చేయించుకునేది వాస్తవమా కాదా ఒక్కసారి బీజేపీ నేతలు చెప్పాలి. మనోహర్ లాల్ కటారియా అని ఎవరు ఉన్నారు కేంద్ర మంత్రి, ఆయన కలవడానికి పోయినా అని చెప్పేసినటువంటి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి డ్రామా ఆడిండు. అసలు మనోహర్ లాల్ కటారియాని కలవలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడ కలిసింది ఎవరిని అంటే ఆర్ఎస్ఎస్ నాయకులను, అదేవిధంగా కొంతమంది బీజేపీ పెద్దలను కలిసి అర్ధరాత్రి సమయంలో కలిసినని చెప్పేసి స్పష్టమైనటువంటి సమాచారం మాకుంది. దాంతో ఇక్కడ గవర్నర్కు ఆదేశాలు పోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ గవర్నర్ దీనిపైన F1 రేస్ పైన అరెస్ట్ పైన కొంత స్తబ్దుగా ఉండాలి, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి చెప్పిరా అనేటువంటి ఒక అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. రాజకీయ వర్గాలకు చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుతుందా ఎదగదా అనేటువంటి ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఇక నేనేం చెప్పను, బరాబర్ చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీని ఈరోజు మోస్తుంది బీజేపీనే. ఇది నా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని మీరు కాపాడడానికి ట్రై చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వాళ్లకు వాళ్ళే ఈరోజు 1 కిలోమీటర్ మేర బొందబెట్టుకున్నట్టే. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని మీరు బొందబెడతారో ఆనాడే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నూకలు ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2 జాతీయ పార్టీలు కొట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీ వస్తుందో ఆ ప్రాంతీయ పార్టీ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జనరల్ ఫినామినా. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఒక్కసారి మీరందరూ కూర్చొని ఆత్మావలోకనం చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, భవిష్యత్తును ఆలోచించండి, దూరదృష్టితో ఒక రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఒక 8-9 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉందో ఆ యొక్క కింది స్థాయికి దిగజారేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు నిజంగా సాటిస్ఫై ఉన్నారా పార్టీలో? నిజంగా వాళ్ళ కోరిక ఏంది? వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్నదా పార్టీ నాయకత్వం? వాళ్ళు ఏ విధంగా ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించిన కోణంలో ఏ విధంగా స్ట్రాటజీ బిల్డ్ చేయాలని చెప్పేసి కనీసం వాళ్ళతోటి ఒక ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసిరా? ఏదీ చేయలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు రేవంత్ బెదిరింపులు, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. పేదల భూములు లాక్కొని పెద్దలకు కట్టబెడతారా? సీఎంకు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ కంపెనీకి లక్షల భూములు ఇచ్చారో కలెక్టర్కు తెలియదు. త్వరలో ఘటనా స్థలానికి బీజేపీ బృందం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకం. ఆ రెండు పార్టీలు దోస్తీ కట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కలెక్టర్ మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మేము ఎప్పటికీ ప్రజాపక్షమే అంటూ కిషన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి అవుతుందో ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారుతుంది వాస్తవంగా. ఎందుకు అంటే ఆ పార్టీలో ఈరోజు ఈటల రాజేందర్ గారిది ఒక మాట, కిషన్ రెడ్డి గారిది ఒక మాట, మన లక్ష్మణ్ గారిది ఒక మాట, బండి సంజయ్ గారిది ఒక మాట. ఇలా వీళ్ళిద్దరు నలుగురు కీలకమైనటువంటి వ్యక్తులు. సో అదేవిధంగా ఎంపీలు ఉన్నారు. ఇటు రఘునందన్ అండ్ అరవింద్ గారేమో బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తే బీజేపీని అధికారులకు రావడం చాలా ఈజీ అనేటువంటి విషయం ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీని తమ భుజాల మీద మోస్తూ ఉన్నారు. కొంతమంది వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉంటే మనం పొత్తులో పోతే మనం గెలుస్తామనేటువంటి ఒక భ్రమంలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, జాతీయ పార్టీలకు ఈరోజు గుర్తుపెట్టుకో అంశం ఏంటంటే ఎప్పుడైనా కానీ జాతీయ పార్టీలు కొట్లాడుకుంటే అక్కడ ప్రాంతీయవాదం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకున్నప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రాంతీయ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. సో ఈరోజు మీరు బీజేపీ మొన్న కేటీఆర్ ఢిల్లీ పోయి వాళ్ళ వీళ్ళను ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలుస్తా ఉన్నాడు. అదేవిధంగా కవిత బెయిల్ విషయంలో కూడా ఈరోజు బీజేపీ పరోక్షంగా హెల్ప్ చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇదంతా కూడా అసెంబ్లీ ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి బంధం ఏదైతుందో అది ముందుకు కొనసాగుతూనే వస్తూ ఉంది. సో ఇప్పటికి కూడా వాళ్ళు ఆ యొక్క బురదను కడుక్కునే ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి బీజేపీ గతంలో మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 8 సీట్లు గెలిచిన తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయినటువంటి ఆ యొక్క పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీ దానిలోకి బీఆర్ఎస్ వచ్చేసింది. వీళ్ళను కనీసం ప్రజలు దగ్గరిస్తున్న సందర్భాలు కూడా లేకుండా అయిపోయింది. సో దీనికి గల కారణాలు ఏంటో ఒకసారి బీజేపీ అవలోకనం చేసుకోవాలి. ఈరోజు నేనేదో బీజేపీ మీద కోపంతో లేకపోతే ఇంకెవరి మీద ప్రేమతో నేను చెప్తలేను. ఒక్కసారి మీకు మీరు అవలోకనం చేసుకోండి. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ యొక్క వాదాన్ని మీ ముందు ఉంచేట ప్రయత్నం చేస్తూ ఉన్నాను.